ఏమండి ఫోన్ తీసి మాట్లాడు. నిన్న ఉదయం ఇబ్రహీం వచ్చాడని తెలియగానే ఇవాళ ఉదయాన్నే వెళ్ళి కలుద్దాం అనుకున్నాను. విధిరాతంటే ఇదేనేమో. కలుద్దాం అనుకున్న వ్యక్తి శవాన్ని చూడాల్సి వస్తోంది. యేసు ప్రభువా. హలో, ఫాదర్ లేరా? ఉన్నారు. ఒక చోటుకు వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు. మీరెవరు? అబ్రహం వాళ్ళ ఇంటి నుంచి పీటర్. ఎవరు? అబ్రహం వాళ్ళ ఇంటి నుంచి. ఓహో, ఇదిగోండి. హలో ఫాదర్. ఆంటీ జాగ్రత్త. ఆంటీ పదండి. రెజినా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకా చాలా టైం ఉంది. వెళ్ళు. ఇదిగో, దీన్ని ఉంచుకో. దీన్ని మా నాన్న కోసం లండన్ నుంచి తెచ్చాను. ఆయన కోసం చివరిసారి కొన్నది. ఇట్ వాజ్ హిస్ ఫేవరెట్. సిమెట్రీకి వెళ్ళేటప్పుడు లెట్ హిమ్ వేర్ దిస్. స్తోత్రం ఫాదర్. ఆల్బర్టు, నువ్వు తిన్నగా చర్చికి వెళ్ళు. అక్కడ ఒక చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వెంటనే రా. అలాగే. ఇక నేను వెళ్తాను ఫాదర్. సాయంత్రం వస్తాను. డయానా ఎక్కడుంది పీటర్? ఆంటీ ఆ రూమ్లో ఉంది. ఎడ్విన్కి కబురు పంపించారా? క్షమించాలి, వాడికి మెసేజ్ వెళ్ళుంటుందని అనుకుంటున్నాను. శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. యుద్ధం అయిపోయినా ఇంకా పాత స్థితికి రాలేదు. అది కాక వాడితో డైరెక్ట్గా మాట్లాడే నెంబర్ అబ్రహం అంకుల్ ఒక్కరికే తెలుసు. కానీ ఎవరో తెలీదు. బట్ నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు చర్చ్ బెల్ సౌండ్ వినిపించింది. తర్వాత మీతో మాట్లాడేటప్పుడు కూడా అదే బెల్ సౌండ్ విన్నాను. ఫోన్లో చెప్పిన విషయం వినగానే నేను షాక్కి గురయ్యాను. అందుకే. ఏంటా విషయం? అబ్రహం అంకుల్ది సహజ మరణం కాదు, చంపేశారని చెప్పాడు. పీటర్, ఎవరది? ఈ కుటుంబం అంటే పడని వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు. దేనికైనా వెనుకాడన కుటుంబం కదా వీళ్ళది. దానికి తగ్గట్టే శత్రువులు కూడా ఉండుంటారు. సమయం వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని కూలదొయ్యాలని ఎదురుచూస్తూ ఉండుంటారు. ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకోండి. బయటకు పొక్కితే ప్రమాదం.